అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పిఎస్కే రియల్టర్స్. ఇప్పుడు మనకి నేను ఎక్కడ ఏం ఇన్వెస్ట్ చేసుకోవాలనేది చెప్తానండి. అంటే మనం చాలామంది భయపడుతున్నారు హైడ్రా వల్ల. హైడ్రాలో మనకి హైడ్రా అనేది ఔటర్ రింగ్ రోడ్ లోపల ఎఫ్టీఎల్ ల్యాండ్లో ఉన్న ని కూలుస్తుంది. కాబట్టి అసలు ఓపెన్ ఫ్లాట్స్ అనేది ఇన్వెస్ట్ చేసుకోవాలా, ఇన్వెస్ట్ చేసుకోకూడదా అని చాలామందికి అనుమానం ఉందండి. కాకపోతే ఓపెన్ ఫ్లాట్స్ అనే కాదు, ఫ్లాట్స్ కానీ విల్లాస్ కానీ ఏది ఇన్వెస్ట్ చేసుకున్నా కానీ హెచ్ఎండిఏ రీజన్లో అయితే హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ప్లస్ రేరా అంటే రియల్ ఎస్టేట్ రెగ్యులర్ అథారిటీ ఈ రెండు ఉన్నదాన్ని ఇన్వెస్ట్ చేసుకోండి. లేదా హైదరాబాద్ బయట హెచ్ఎండిఏ బయట అయితే డిటిసిపి డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ ప్లస్ రేరా రియల్ ఎస్టేట్ రెగ్యులర్ అథారిటీ ఈ రెండు ఉన్నదాన్నే ఇన్వెస్ట్ చేసుకోండి. అంటే ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే ఇప్పుడు మనకి హెచ్ఎండిఏలో మనం పర్మిషన్స్ లెటర్స్ కోసం ఈ ఈ 50 ఏకర్స్లో మా వెంచర్ ఉందని మనం హెచ్ఎండిఏ ఆఫీస్లో ఇస్తే ఆ సర్వే నెంబర్స్లో ఏమేమి వస్తాయో వాళ్ళ శాటిలైట్ అంతా చూసి ఇక్కడ లేక్ ఉందనుకోండి, ఎగ్జాంపుల్ ఇక్కడ లేక్ ఉంది, అది ఎఫ్టిఎల్ అంటే ఫుల్ ల్యాండ్ లెవెల్. ఈ లెవెల్ దగ్గర బఫర్ జోన్ ఉంటుంది. అంటే ఇక్కడ ఇటు 50 మీటర్స్ ఆ లేక్ సరౌండింగ్స్ ఇటు 50 వదిలేసి మిగతాదంతా ల్యాండ్స్ ఇస్తారు. ఇది 20 to 50 ఇయర్స్ ఫ్యూచర్లో డెవలప్మెంట్ వాళ్ళు దృష్టిలో పెట్టుకుని ఇది ఇస్తారండి. సో మిగతాదంతా లేఅవుట్ ఇస్తారు. కాబట్టి మీరు హెచ్ఎండిఏ విత్ ఎల్పీ నెంబర్ ఉంది ఇన్వెస్ట్ చేసుకోండి. అదే మనం డిటిసిపికి వెళ్తే అంటే బయటకు వెళ్తే ఆ లేక్ సరౌండింగ్ 30 మీటర్స్ యూత్ వైపు 30 మీటర్స్ రైట్ లెఫ్ట్ 30 మీటర్స్ అనేది మనకి వచ్చి మిగతాదంతా లేఅవుట్ ప్లాన్ ఇస్తారు. ఈ లేఅవుట్ ప్లాన్ ఇవ్వటం వల్ల మీకు ఫ్యూచర్లో కూడా ఏం ప్రాబ్లం రాదండి. కాకపోతే రేరా ఉన్నదే ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ వస్తాయి. ఇప్పుడు ఏంటంటే హైదరాబాద్ రీజన్ పెరగటం వల్ల ఒకే దగ్గర స్టక్ అవ్వకుండా డిఫరెంట్ ఏరియాస్లో ఇన్వెస్ట్ చేద్దామని చాలామంది ఐడియా ఉంది. కాబట్టి ఇప్పుడు ఎవరైతే ముందు ఇన్వెస్ట్ చేసుకుంటారో వాళ్ళకి ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ వస్తాయండి. ఇది ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి కరెక్ట్ టైము. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మేము ఎప్పుడు మీకు హైదరాబాద్ డెవలప్మెంట్స్ కోసం ఎప్పుడు చెప్తానే ఉంటాం. థ్యాంక్ యూ అండి. నమస్కారం.